హైడ్రా వ్యవస్థ పనితీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మౌలికంగా హైడ్రా లక్ష్యాలను తాము పట్టుపట్టడం లేదని పేర్కొంది హైకోర్టు. అయితే ఎప్పుడో 20 ఏళ్ల కిందట నిర్మించిన కట్టడాలను ఇవాళ అనుమతులు లేవన్న ఏకైక కారణంతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించింది. ఈ విషయంలో అప్పటి స్థానిక సంస్థల అధికారులను వదిలేస్తారా అని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. ఒకవైపు హైడ్రా పనితీరును అందరూ అభినందిస్తుంటే మరోవైపు తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిర్మాణాల కూల్చివేతలకు ప్రాతిపదిక ఏమిటని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. వాస్తవానికి నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖ అనుమతి ఇస్తుంది. అదే ప్రభుత్వంలో భాగంగా ఉన్న మరో వ్యవస్థ అక్రమమంటూ కూల్చివేస్తుంది. దీనిని ఎలా సమర్థించుకుంటారని హైడ్రా వ్యవస్థను తెలంగాణ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఇటీవల 20 ఏళ్ల కిందటి కట్టడాలను కూడా అక్రమమని పేర్కొంటూ హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ అంశంపై ఆయా కట్టడాల యజమానులు న్యాయస్థానం మెట్లెక్కారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైడ్రా పనితీరుపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ఎప్పుడో 20 ఏళ్ల కిందట నిర్మించిన కట్టడాలను ఇప్పుడు అక్రమమని తేల్చి చెప్పడం ఏమిటని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఎప్పుడో 20 ఏళ్ల కిందట లంచాలు తీసుకుని టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిబంధనలకు తూట్లు పొడిచి అనుమతులిచ్చారన్న అంశం తెరమీదకొచ్చింది. అయితే తప్పెవరిదని హైకోర్టు ప్రశ్నించింది. కమిటీ సభ్యులు, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్ను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఫామ్ హౌస్ వివాదంలో కేటీఆర్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన నోటీసులు, మధ్యంతర ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేశారు. ఎన్జీటీ ఉత్తర్వులపై గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. నేను అనేది అలా ఏంటంటే, నా అఫిడవిట్ ఏదైతుందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్. అఫిడవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను. నాకు దాచుకునేదేమీ లేదు. అఫిడవిట్లు ఉన్నాయి, చూసుకోండి. మీరు V6లు ఇంకా ఉన్నాయి కదా, చూసుకోండి. కానీ ఇవాళ సబ్జెక్టు నేను చెప్పిందేమో రేవంత్ రెడ్డి మోసము, కొడంగల్లు, బొమ్మరాజ్పేట, దౌలతాబాదు, అదేవిధంగా కోస్గిలో జరిగిన మోసము, రుణమాఫీలో ఆయన చేస్తున్న దగ. మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు. నేను అందుకే చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోండి. లెట్ us స్టార్ట్ విత్ మినిస్టర్స్. లెట్ us గో. ఓకే, థ్యాంక్ యూ.
హైకోర్టు వ్యాఖ్యలకు ఏఐజీ స్పందించారు. చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే హైడ్రా పనితీరు విషయంలో ఎలాంటి సందేహం లేదని, కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉందని స్పష్టం చేసింది. ప్రదీప్ రెడ్డి పిటిషన్ విచారణ అర్హత లేదని ఏఐజీ కోర్టుకు తెలిపారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ జీవో 111లోకి వస్తుందని పేర్కొన్నారు. జీవో 111 పరిధిలోకి భూములు, ఫామ్ హౌజులు నీటిపారుదల శాఖ చూస్తుందని, జీవో 111 పరిధిలోని కూల్చివేసే హక్కు హైడ్రాకు లేదని ప్రదీప్ రెడ్డి తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. హైడ్రాకున్న లీగల్ స్టేటస్ను వివరిస్తానని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. కూల్చివేతలపై అన్ని నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారో నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు FTLలో. కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు, మేము. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని చెప్పారు. ఆ ఫామ్ హౌస్ను లీజుకు మాత్రం తీసుకున్నానని కేటీఆర్ వివరించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి FTL పరిధిలో ఫామ్ హౌస్ను నిర్మించి ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని కేటీఆర్ చెప్పారు. కాగా FTL పరిధిలో ఉన్న పలువురు కాంగ్రెస్ మంత్రులు, పెద్ద నాయకుల ఫామ్ హౌస్లను కూడా పరిశీలించాలని కేటీఆర్ చెప్పారు. సోషల్ మీడియాలో పలువురు కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ల ఫోటోలు బయటకొచ్చాయని కేటీఆర్ అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి, కేవీపీ, మధు యాష్కి, గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు చాలా మంది నేతల ఫామ్ హౌస్లు ఉన్నాయన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఎక్కడ ఉందో కూడా తాను చూపిస్తానన్నారు.